సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 9/6/2024 ఆదివారం, తిథి జ్యేష్ఠ శుద్ధ తదియ పగలు 3:45 వరకు, తదుపరి చవితి యోగం వృద్ధి సాయంత్రం 5:21 వరకు, కరణం గరజి పగలు 3:45 వరకు, వర్జం పగలు 8:02 నుండి 9:40 వరకు, మరలా తెల్లవారు 4:48 నుండి ప్రారంభం, దుర్ముహూర్తం సాయంత్రం 4:50 నుండి 5:42 వరకు, రాహుకాలం సాయంత్రం 4:59 నుండి 6:36 వరకు, అమృతకాలం సాయంత్రం 5:53 నుండి 7:31 వరకు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి దగ్గర ప్రయాణాలు చేసే అవకాశం కలదు. రామరక్ష స్తోత్రం, రామాలయ దర్శనం చేసుకున్నట్లయితే మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో మిశ్రమంగా నడుచును. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చును. ఇంటికి బంధుమిత్రుల యొక్క రాకపోకలు ఉండగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయాలకు వచ్చినట్లయితే వీరు ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసును పఠించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు సంభవించే అవకాశం కలదు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చును. కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాలను పూర్తి చేయడం జరగగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయాలకు వచ్చినట్లయితే వీరు పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం చేసుకోవడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగాను, మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. వచ్చిన వచ్చినట్లు ఖర్చును. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. ఆర్థికపరమైనటువంటి విషయాలు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన వీరు శివాలయ దర్శనం చేసుకున్నట్లయితే మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్టు పూర్తి చేస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాలకు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాదులు చేసుకోవడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారి జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగలవు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అనవసర కోపావేశాలు పెరగగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది కావున జాగ్రత్త వహించవలసి ఉండను. మనశ్శాంతి తక్కువగా ఉండను. ఆకస్మికమైనటువంటి మార్పులు చేర్పులు ఉండగలవు. ఈ రాశి వారు ఈరోజు లేని వారికి అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి జీవిత భాగస్వామితో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలను కూడా పూర్తి చేయడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో అభివృద్ధి సాధించగలరు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు రామాలయ దర్శనం చేసుకోవడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. రుణ ప్రయత్నాలు సఫలీకృతమగును. శత్రువులు పోటీదారులు అధికమవుదురు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే మధుర పదార్థాలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించినట్లయితే మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి
అనుకున్న వ్యవహారాల విషయాల్లో కొన్ని ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. సంతానాన్నిచ్చే కొన్ని సమస్యలు ఉత్పన్నం వారి నిమిత్తం కొన్ని ఖర్చులు కూడా ఉండే అవకాశం కలదు. వేసుకున్నటువంటి ప్రణాళికల్లో మార్పులు చేర్పులు చేస్తారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, వీరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాలు ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ కూడా వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చును, దగ్గర ప్రయాణాలు ఉండగలవు, మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచున్న ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, వీరు గురు ఆరాధన చేసుకున్నట్లయితే మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.